చాలా మన మన వ్యవస్థలో జరుగుతున్న లోపాల్లో ఇది ఒకటి. అంటే పర్టికులర్ గా పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న ఇది ఒక మరో కోణంగానే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఇప్పుడు దాకా జరుగుతున్న ఫ్యాక్ట్స్ లో తప్పు జరిగిన దాంట్లో ఏవైతే ఉన్నారో వాటన్నిటి మీద కూడా ఒక క్లియర్ యాక్షన్ తీసుకోవాలని తల్లి కోరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఎవరినైనా కలిసారా పొలిటీషియన్స్ ని, రాజకీయ నాయకులను? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఎవరైనా హామీ ఇవ్వడం? 2017 నుంచి తను అంటే చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబం ఎవరిని గెలవాలి, వేరే కొంతమందిని పట్టుకుని హైకోర్టులో వెళ్ళి ఏదో అంత దూరం వెళ్ళి అక్కడ తమ పోరాటం చేసుకున్న ప్రయత్నం జరిగింది. కొంత ఇష్యూ అయితే జరిగింది. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ సాయి కృష్ణ కేసు సంబంధించి వాళ్ళు కొంత తెర మీదకి వచ్చి మాట్లాడుతున్న సమయంలో ఇక తను కూడా ధైర్యం తెచ్చుకొని ఎక్కడో దగ్గర నాకు న్యాయం జరగకపోతుందా అనే ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాశీ విశ్వనాథ్కి సంబంధించిన వ్యవహారం కూడా చూడాలి. ఇక మనం ఈ కాశీ విశ్వనాథ్ ఏంటి, 1 టౌన్ పోలీసుల పరిస్థితి ఏంటి, 2026 తర్వాత ఏంటి, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాన్ని కొంత చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం ఈ కేసు ఎటువంటి టర్న్ జరగబోతుందో, లేకపోతే పోలీసులు దీనికి తగిన న్యాయం చేయబోతున్నారా, దీని మీద మళ్ళీ క్షుణ్ణంగా విచారిస్తారా ఏంటి అనేది. లీగల్ ప్రొసీడింగ్స్ యాక్టివ్ గానే ఉన్నాయా కృష్ణమోహన్ ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే 2016, 2026 కూడా లీగల్ పొజిషన్ యాక్టివ్ గా ఉండబట్టే ఆ కేసుని పోక్సో కింద మార్చమని కోర్టు, జిల్లా కోర్టుకి ఆదేశాలు చేసింది. కాబట్టి ఆ దిశగానే ఇది అసలు ఆ కేసు 2026 దీంట్లో ఈ కేసులో అసలు పోక్సో నమోదు చేశారా లేదా ఎఫ్ఐఆర్ లో అనేది కూడా మనం చూడాలి. ఇక ఇది మనం కొంచెం లోతుగా పోతే కానీ దీని పరిస్థితి ఏంటో తెలియదు. 1 టౌన్ పోలీసుల పరిస్థితి ఏంటి, ఆ 1 టౌన్ వ్యవహార శైలి ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఇప్పుడు మనం కొంచెం లోతుగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి అసలు కేసు జరగబోతుంది, కేసులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంది, గతంలో పనిచేసిన సిఐ ఎక్కడున్నారు, ఆయన ఎందుకు ఆ పనులు చేశారు, ఎందుకు ఇది జరిగింది, ఈ అంశాన్ని ఎట్లా చూడాలి అనే దాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది కొంచెం జరిగి కూడా 14-15 సంవత్సరాల పైన ఆమె పోరాటం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా లాంగ్ పెండింగ్ 2017 లో జరిగిన కేసు దాదాపుగా 10 సంవత్సరాలు జరిగిపోతున్నా కూడా ఈ కేసుని పోలీసులు న్యాయం చేయలేకపోవడంతో ఒక తల్లి పడుతున్న ఆవేదన, ఒక తల్లి నిజంగానే కొంత మనం చెప్పుకునే దాన్ని కూడా ఈ కేసుల్లో కొంత పోలీసులు వ్యవస్థ తీరు, కొంతమంది అధికారులు ఆ శాఖలో ఎటువంటిగా వ్యవహరిస్తున్నారు, ఆ శాఖలో పాపం కొందరు ఇటువంటి వ్యక్తుల వల్ల ఎటువంటి వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు వస్తుంది. ఈ అంశాలను మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. చూద్దాం, ఏదేమైనా ఈ వ్యవహారం మీద మాత్రం చాలా క్లియర్ గా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి. అలా ఉండబోతుంది. ఈ కేసును మరింత లోతుగా వెళ్లాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పుడు మరొక కేసు కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసులో బాధితురాలి మీద అత్యాచారం జరిగింది ప్రేమ పేరుతో. ఆ తర్వాత కనీసం ఆ యువతి మృతదేహం కూడా లభ్యం అవ్వలేదట. అప్పుడు 1 టౌన్ సిఐగా కాశీ విశ్వనాథ్ పనిచేశారని, ఎవరైతే తన కూతురి మీద అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారో వాళ్ళకే అతను వత్తాసు పలికాడు అంటూ ఇప్పుడు ఆ కుటుంబం ఆరోపణలు చేస్తుంది. అండ్ ఇట్స్ బీన్ 10 లాంగ్ ఇయర్స్. జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ ఎంత దారుణమైన మానసిక క్షోభని ఆ కుటుంబం, ఓ పక్క కూతురుని పోగొట్టుకొని, తన కూతురికి ఇంత అన్యాయం జరిగితే ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసి ప్రాణాలు తీస్తే మాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే ఒక సిఐ తమకు అన్యాయం చేశాడు, కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇన్నేళ్లుగా పోరాటం జరుగుతున్నా తమకు న్యాయం జరగలేదు అంటూ ఇప్పటికీ కూడా పట్టు వదలకుండా ఆ తల్లి పోరాటం చేస్తుంది. అంటే ఒక్కసారి మనం చూడొచ్చు వాళ్ళు ఎలాంటి నరకాన్ని అనుభవించుంటారు ఈ 10 ఏళ్లుగా. కానీ ఈ వ్యవస్థ మీద ఇప్పటికీ వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికీ తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతోనే వాళ్ళు పోరాటం చేస్తున్నారు, పట్టు వదలడం లేదు. సో ఇక్కడ కూడా ఒక పోలీస్ అధికారి వల్లే తమకు అన్యాయం జరిగింది అంటున్నారు.
సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మరి ఈ విషయంలో కూడా ఎవరైనా ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారా, న్యాయం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మరింత డిగ్ చేయబోతుంది. కృష్ణమోహన్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తూ ఉంటాం. అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఈ 10 ఏళ్ల ఆ కుటుంబం పోరాటం మీకేమనిపిస్తుంది? అండ్ తమ కూతురు వయసు చాలా చిన్న వయసు ఆ టైంకి, కానీ చాలా ఎక్కువ వయసుగా చూపించే ప్రయత్నం చేశారు, కావాలని ఇలా చేశారు అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. కేవలం 14 ఏళ్ల వయసు ఆ టైంలో, కానీ 30 ఏళ్ల వయసుగా చూపించారట. సో ఎంత దారుణమో చూడండి. ఒకసారి ఆ కుటుంబం ఏం చెప్తుందో వినండి, మీకే అర్థమవుతుంది వాళ్ళ బాధ ఎలా ఉంది అనేది. ఆయన సంస్థలోనే సీను, ఏర్కూల్ సీను ఆయన పేరు. ఆయన సంస్థలో ఆయన వచ్చి పైకి వచ్చాడండి 5 తీసుకొని. మీ పిల్ల ఏమైందో తెలియదమ్మా, 20 కేసులే పెట్టకండి ఆయన వెనకాల తీసుకొచ్చాడు. వాళ్ళు చుట్టాలు, అన్నదమ్ములు, పిల్లలు. ఆయన పట్టుకుంటే మొత్తం ప్రూఫ్లన్నీ వస్తాయి. కాశేశ్వరనాథ్ గారు మీరు ఎక్కడున్నా రావాలి, మీకు ఆడపిల్ల ఉంది, నా బిడ్డకి సంబంధించిన వీడియోలు, ప్రూఫ్లు మొత్తం నాకు ఇవ్వండి, నా బిడ్డకి న్యాయం చేయాలండి, మీరు ఎక్కడున్నా నా బిడ్డ కోసం నేను పోరాడుతాను, మీరు ముందుకు రావాలి, నా ప్రూఫ్ నాకు ఇవ్వాలి. అదండి కోరుకునేది. ఇదే ఏమి కోరుకోలేదండి, న్యాయం చేయమని ఆడపిల్లకి. మేము ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చామంటే మాకు మా న్యాయం జరగాలని చెప్పి మేము వచ్చాము. అదివరకు మా ప్రెస్ ముందే న్యాయం జరిగేది, ఇప్పుడు న్యాయం జరుగుతుందనే ప్రెస్ ముందుకు వచ్చాము. పిల్ల శవాన్ని కూడా అప్పచెప్పలేదు. పిల్ల శవం మీద ఉన్న వస్తువులు అవన్నీ కూడా మాకు గుర్తింపుగా ఇవ్వండి అంటే అవి కూడా లేవు, ఎప్పుడో కోర్టులో ఇస్తారంటున్నారు. కాశేశ్వర్ గారు, పాన్సీఏ గారు, 1 టౌన్ ఫౌండేషన్ ఆయన దగ్గర పాపం తీసుకెళ్ళిన సీసీ ఫొటోస్ ఎవరెవరో తీసుకెళ్లి కట్టేసి తీసుకెళ్లి తాగారంట. ఆ రోజు 9 వచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మ. ఆ 9 వీళ్ళు మొత్తం బార్ షాప్ లో ఫుల్లుగా తాగారని చెప్పాడు ఆయనే. చనిపోయిందమ్మా, చనిపోయింది, అయిపోయింది, నీకు న్యాయం చేస్తా అన్నారు. నాకు ఏ న్యాయం వద్ద. నైట్ 1 గంటకు మేము ఇంటి దగ్గర ఉంటే నేను నా పాప 1 గంటకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఏం సార్ ఇప్పుడు ఇంటికి వచ్చారని గట్టి కడితే ఇళ్ల పక్కన వాళ్ళు అందరూ వచ్చి ఈ టైంలో మీరు రాకూడదు, భర్త చనిపోయింది, పిల్ల చనిపోయింది, ఈ టైంలో వచ్చారు ఏంటన్నా అందరూ కేకలు పెట్టాలని దిగిపోయారండి. దిగిపోయినా పోలీస్ స్టేషన్ కదా మీ ఆ పిల్లలు నీకేం కావాలి, ఇల్లు కావాలా, డబ్బు కావాలా అన్నారు. ఇల్లు డబ్బు ఎందుకండి? ఇలా బాడీ మీద ఉన్న ప్రూఫ్లు కూడా నాకు చూపు కూడా కనీసం చూద్దాం కూడా అవి కూడా చూపించలేదు. మొత్తం కాశీశ్వరం దగ్గరే ఉన్నాయండి మా పిల్ల వీడియోలు, ఫొటోస్ అన్ని. ఆయన ముందుకు వస్తే నాకు న్యాయం జరుగుద్ది. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తున్నా, కేసు టైల్కి వచ్చింది, పోస్ట్కి వచ్చిందని నువ్వు రాజీకి వస్తావా రావా? రాజీకి రాకపోతే నీ కూతురికి పట్టే గతే నీకు పట్టుద్ది. ఏం చేస్తా, నేను ఆడదానండి, కష్టపడుకోవాలి, నాకు ఎవరు లేరు, భర్త లేరు, తల్లిదండ్రులు ఎవ్వరు లేరు, అనాముగ్రాలు, అనాథనే, నేను అనాథనే. ఏం చేయరు, బిడ్డను బాగొట్టుకునే భర్త పోయాడు, ఏం చేయమన్నారు, కష్టపడాలి, తినాలి, ఎక్కడికి వెళ్ళా పేదహామీ ఉంది, వెనకాల పడి చంపుతాం, 3 పిల్లలు చెప్తాను, ఫ్యామిలీ చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలి.